శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈరోజు కుజదోషం గురించి మరియు దాని పరిహారాల గురించి తెలుసుకుందాం. అయితే కుజదోషం అనేది ఒక వ్యక్తి యొక్క జాతక చక్రంలో 1వ స్థానము, 2, 4, 7, 8, 12 స్థానాల్లో గనక మనకి కుజుడు ఉన్నట్లయితే దాన్ని ఆ వ్యక్తికి కుజదోషం ఉంది అని మనము తెలుసుకుంటాం. అయితే ఈ కుజదోషం అనేది మనము సామాన్యంగా చూస్తూ ఉన్నట్లయితే వివాహం ఆలస్యం కావడము లేదా సంతానం అనేది ఆలస్యం కావడం అనేది తరచుగా కుజదోషం నుంచి వచ్చేటటువంటి ఫలితాలు. అయితే ఈ కుజదోషానికి పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి అంటే, కుజునికి ఆరాధ్య దైవమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామికి పూజించడము, మంగళవారము మనము ఈ సుబ్రహ్మణ్య స్వామికి పూజలు జరిపించడము, అంటే ఒక 7 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడము, మరియు ఒక 7 ప్రదక్షిణలు అక్కడ మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు, మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక 7 ప్రదక్షిణలు ప్రతి మంగళవారము చేయడము. అలాగే మంగళవారం రోజు ఏకభుక్తము అంటే ఆ రోజు ఒకేసారి భుజించడం అనేది కూడా మీకు కుజదోషానికి పరిహారంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ కుజదోషం ఉన్న వాళ్ళు కొద్దిగా ఉద్రేకానికి ఎక్కువగా లోనేటటువంటి వ్యక్తులుగా చూస్తూ ఉంటాము. వీరికి కోపము, ఆవేశము కొంచెము ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే వీరు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల ఆ యొక్క కోపము మరియు రక్తానికి సంబంధించిన ఏవైనా వీరికి చిన్నటువంటి ఏవైనా వ్యాధులాగా వచ్చినట్టయితే అవి కూడా తొందరగా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే మీకు కుజదోషం కానీ లేదా తరచూ యాక్సిడెంట్లు కానీ జరుగుతూ ఉన్నట్లయితే మీరు 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ ఒకసారి రక్తాన్ని దానం చేయడం కూడా ఈ కుజదోషానికి సంబంధించిన పరిహారంగా తీసుకోవచ్చు.